ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనకి రీసెంట్గా ఇప్పుడు అప్డేట్ వచ్చిందండి హైకోర్టు నుండి. సో జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు మనకి డేట్స్ అయితే వచ్చాయి. సో మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో reference number, High Court notification, ఇవన్నీ ఓకే. declaring provisionally selected candidates for the post of junior assistant and record assistant. So the High Court of Andhra Pradesh issued notifications by notification number and dated for recruitment to the posts of junior assistant and record assistants, and computer based examinations were conducted from 22 to 24 in August 2025. The response sheet and key were published on 109 and 2025. సో ఏం చెప్తుందంటే ఈ పారాగ్రాఫ్ అనేది జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయ్యాయి. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు రెస్పాన్స్ షీట్ అనేది మనకి సెప్టెంబర్ 1 వచ్చిందని చెప్తుంది. తర్వాత పారాగ్రాఫ్లో అనెంట్ టు ద అబౌవ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ద ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్స్ ప్లేస్డ్ ఆన్ ద హైకోర్ట్స్ వెబ్సైట్ వైడ్ నోటిఫికేషన్. సో ఎవరైతే మనకి పైన వచ్చిన రిక్రూట్మెంట్ పోస్టులలో జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ కొరకు ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఈ యొక్క పీడిఎఫ్ సారాంశం ఏంటి అని అంటే, సో ఆల్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్టెస్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ to approach the principal judges courts of the respective districts, the districts in which the candidate wish to be appointed for verification of documents as per the schedule given below. సో ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో ప్రొవిజనల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో జూనియర్ అసిస్టెంట్కి అండ్ రికార్డ్ అసిస్టెంట్కి, వాళ్ళు ఎక్కడైతే లోకల్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఏ డిస్టిక్ అయితే కావాలి అనుకుంటూ ఉన్నారో ఆ డిస్టిక్ కోర్ట్స్ దగ్గరికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి అనేది ఈ పారాగ్రాఫ్ చెప్తుందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పుడు వచ్చాయంటే, సో జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ రెండింటికి కూడా మనకి 6 నుంచి 9th వరకు అయితే మనకి 4 days అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేటివి అవుతాయి. సో అప్పుడు మీరు ఈ డేట్స్లో వెళ్ళి వెరిఫై అయితే చేయించుకోవాలి. మీరు ఎక్కడైతే లోకల్గా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఒకవేళ 2-3 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ అయి ఉంటారు కదా, మీరు ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో కొన్ని క్యాండిడేట్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ద క్యాండిడేట్ హూ హ్యాస్ బీన్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఇన్ మోర్ దాన్ 1 district may approach any of the districts of his choice where he or she intends to join the post and proceed with the document verification. The candidates have to submit Form 1 appended with these instructions. సో ఏంటంటే ఎవరైతే ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నేను చెప్పినట్లుగా ఇంతకుముందు వీడియోస్లో ఒక పర్సన్ ఆర్ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక డిస్ట్రిక్ట్లో కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ 2-3 డిస్ట్రిక్ట్స్లో కనుక సెలెక్ట్ అయి ఉంటే కనుక వాళ్ళు ఏ పోస్ట్ అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నారో, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ వచ్చి ఉంటుంది, ఫీల్డ్ అసిస్టెంట్ రెండిట్లో నేమ్స్ వచ్చి ఉంటాయి. సో వచ్చినప్పుడు మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి అయితే డేట్స్ వచ్చాయి కాబట్టి సో ఓకే నేను జూనియర్ అసిస్టెంట్కి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి, అది కూడా ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారో వెళ్ళి అక్కడ ఆ డిస్ట్రిక్కే మీకు పరిగణించబడుతుంది. మిగిలిన డిస్ట్రిక్ట్స్లో వేకెంట్ అవుతుంది పోస్టులు అనేది, అవి సెకండ్ లిస్ట్ తోటి ఫిల్ చేయబడతాయి అన్నమాట. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు Form 1 అనేది సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్ అట్ ది టైమ్ డ్యూరింగ్ ద వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో Form 1 తీసుకెళ్ళాలి. అండ్ ఆల్ ద సెకండ్ వచ్చేసి all the provisionally selected candidates have to give an undertaking that they voluntarily opted the post in that particular district in the Form 2. సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏ పోస్ట్ అయితే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ చాయిస్ అన్నమాట. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఎంచుకోవడంలో కానివ్వండి, ఆ పోస్ట్ ఎంచుకోవడంలో కానీ
2 పోస్టులకి గనుక సెలెక్ట్ అయ్యి ఉంటే ఏదైనా పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2, 3 జిల్లాలలో సెలెక్ట్ అయ్యుంటే ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దాని కొరకు మీరు ఫార్మ్ 2 అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా? అంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఒక డిస్ట్రిక్ట్ కంటే 2, 3 జిల్లాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫార్మ్ 2 అనేది తీసుకెళ్ళాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫార్మ్ 1 వచ్చేసి మీకు మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ అయితే గనుక ఒక పోస్టు మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ అయితే సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి పోస్టు తర్వాత డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ అండర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ category have to produce the latest EWS certificate as per the notification issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned. సో, మీరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే మీరు ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసి ఉంటారో దాన్ని తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్ అథారిటీ వచ్చేసి తహసీల్దార్ ఉండాలి. అంతకంటే తక్కువ అథారిటీ తోటి అయితే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండకూడదు. సో, మినిమం వచ్చేసి తహసీల్దార్ సిగ్నేచర్ అయితే స్టార్ట్స్ ఫ్రమ్ ద తహసీల్దార్ సిగ్నేచర్. సో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి the BC candidate who are selected under the OC category shall produce their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. సో, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ ఉన్నారో, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయి ఉంటారు కదా. సో, ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ కూడా అనేది తీసుకెళ్ళాలి. సో, వాళ్ళ దగ్గర బీసీ కాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఇట్స్ బెటర్. సో, కాస్ట్ సర్టిఫికేట్ అథారిటీ వచ్చేసి మినిమం అథారిటీ తహసీల్దార్ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో, మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి సచివాలయాలలో ఇచ్చే అప్లై చేసినప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ ఆబ్వియస్లీ మనకి తహసీల్దార్ అథారిటీతోనే మీకు సిగ్నేచర్ అనేది ఉంటుంది. దెన్ వచ్చేసి ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ బి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి the backward classes category BC candidates. So, the next point is the backward classes category BC candidates who are selected under the BC category shall produce non-creamy layer certificates. So, also their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. So, ఎవరైతే BC candidates ఉన్నారో ఓపెన్ కేటగిరీలో కాకుండా BC రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయి ఉంటారు కదా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ రిజర్వేషన్ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అలాంగ్ విత్ దట్ కాస్ట్ సర్టిఫికేట్ మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది స్టార్టింగ్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఎప్పుడైతే ఫిల్ చేసి ఉంటారో అప్పుడే మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా ఉండింది. సో, అప్పుడు మీరు ఏదైతే పిక్ పెట్టి ఉంటారో అదే సేమ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది దాని మీద మినిమం అథారిటీ తహసీల్దార్ అయితే ఉంటుంది. సో, బీసీ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు సచివాలయంలో అప్లై చేస్తే వచ్చేసి ఉంటుంది. బట్ ఆన్లైన్ ద్వారా వచ్చి ఉంటుంది. బట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీకు ఆన్లైన్ ద్వారా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆన్లైన్ కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా వరకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకి మాన్యువల్గానే వచ్చింది. సో, మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి డిజిటల్గా కాకోకుండా మాన్యువల్గా ఉంటుంది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది. సో, కాస్ట్ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత it has been mentioned in the notification itself that care must be taken at the time of uploading document that once your application is submitted, under no circumstances the candidate will be permitted to edit the application. The candidates will not be permitted to produce documents which are contrary to the documents submitted earlier. The candidates under no circumstance
will be permitted to switch over from one community or category to another, stating that they have recently secured EWS certificate or creamy layer certificate etc. సో మీకు నోటిఫికేషన్లో మీరు అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చదువుకుంటే కనుక సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదు. సో ఇప్పుడు కూడా ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదు. సో మీరు కొంతమంది బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బదులు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టి ఉండింటారు మేబీ, ఐ డోంట్ నో, బట్ మోస్ట్లీ ఒక 1-3% పీపుల్ అయినా అలా పెట్టి ఉంటారు చాలా వరకు. సో ఎందుకంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కోసం అప్పుడు చాలా వరకు తెలియకుండా ఉండే. బట్ ఓకే, ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఓబీసీ సర్టిఫికేట్లో ఒక లాస్ట్ పారాగ్రాఫ్లో ఒకటి ఉంటుంది, డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్రీమీ లేయర్ అని. బట్ అది ఓబీసీ సర్టిఫికేట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ రెండు ఒకటి కాదండి. నేను వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. సో రెండు అయితే ఒకటి కాదు. మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బదులు అది యాక్సెప్టెన్స్ కాదు. బట్ మీరు ఏవైతే సబ్మిట్ చేశారో ఇంతకుముందు ఆ నోటిఫికేషన్ టైం పీరియడ్లో అవే సేమ్ మీరైతే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అవే తీసుకెళ్ళాలి మీరు. సో ఫామ్ 1 అండి. సో ద క్యాండిడేట్స్ హూ సెలెక్టెడ్ ఫర్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ బట్ ఆప్టెడ్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో ఎవరైతే క్యాండిడేట్స్ 2-3 జిల్లాలలో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ కొరకు మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఫామ్ 1 అనేది మీకు ఫిల్ చేయాలి. సో అండర్టేకింగ్ లెటర్ సబ్మిటెడ్ టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ హానర్స్ సార్ ఆర్ మేడం. సో మీ నేమ్ రాసి తర్వాత సన్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ and address particular ought to be mentioned. So sir or madam, I state that I was selected for the following posters in the following districts. So మీ సీరియల్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు ఏదైతే పోస్ట్ మీరు ఆప్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్టు, తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఏ డేట్ రాశారు ఎగ్జాము, తర్వాత నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏ లోకల్ డిస్ట్రిక్ట్ కావాలి అనుకుంటున్నారో మీరు అలా ఫిల్ చేసేసేయండి. సో ఇఫ్ మోర్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ దట్ మే బీ యాడెడ్, దే మే బీ యాడెడ్. ఒకవేళ మీకు ఇంకా ఫీల్డ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఐ హియర్ విత్ సబ్మిట్ దట్ ఐ వాలంటరీ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పోస్ట్ అండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి అని. ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు థింక్ కేర్ఫుల్లీ, evaluate and then given letter before opting the post and district. So further I may be permitted to change from the post I have chosen to any other post in the event of being selected to another post in this district or another district. I am aware that I am provisionally selected for this post and I am being appointed subjected to verification of antecedents, and if my antecedents are found to be unfit to the post, I am informed that I would be removed from service without any notice. సో ఈ పారాగ్రాఫ్లో మీరు సబ్మిట్ చేసేసి దాని తర్వాత మీరు ఐఎమ్ బీయింగ్ అపాయింటెడ్, సో వెరిఫికేషన్ ఆఫ్, ఒకవేళ మీరు తప్పు డాక్యుమెంట్స్ ఏమైనా ఏమంటారు డూప్లికేట్ లాగా ఉంటే కనుక సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ దే నోటీస్ ఇవ్వకుండానే రిమూవ్ చేస్తామని చెప్తున్నారు ఆ పేరాలో. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ వచ్చేసి హాల్ టికెట్ నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మీరు ఎక్కడెక్కడ అయితే ఎక్కడెక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లో మీరు సెలెక్ట్ అయ్యారో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ పైన పారాగ్రాఫ్లో రాయాలి. కింద వచ్చేసి మనకి మీరు ఏది ఆప్ట్ చేయాలి, మీకు ఏది కావాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ కింద రాయాలి. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ నేమ్, సిగ్నేచర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి సరిపోతుంది. దెన్ ఫామ్ 2 వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ బై ద క్యాండిడేట్ అనమాట. సో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పటికి కోసం ఈ ఫామ్ 2 అనేది. సో టు ద హానరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, దెన్ ఫ్రమ్ నేమ్, మీ అడ్రస్ పర్టికులర్స్, దెన్ సార్ ఆర్ మేడం, మీ నేమ్ విత్ హాల్ టికెట్ నెంబర్ అపియర్డ్ ఫర్ ద పోస్ట్కి
తర్వాత త్రూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ ఏ డేట్ అయితే ఎగ్జామ్ రాసారో ఆ డేట్. దెన్ అండ్ I got selected for the said post. I herewith submit all my original documents for verification. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక 2 sets ఆఫ్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్ళడం ఇట్స్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. ఐ సబ్మిట్ దట్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై మీ ఆర్ ట్రూ. నేను ఏవైతే సబ్మిట్ చేశానో అవన్నీ ఇట్స్ వెరీ ట్రూ, valid and original documents that in future course if they are found to have been created, forged or interpolated, the employer, that is the principal district, can remove or dismiss me from the service besides launching criminal prosecution. సో మీరు ఏదైనా 4G అలా చేస్తే కనుక మోస్ట్లీ చేయరు, బట్ 1 or